ఈ మహాభారత గ్రంథమును వేదాంత శాస్త్రజ్ఞులు చూస్తే వాళ్ళకు వేదాంత శాస్త్రం మాదిరి కనపడుతుంది. పురాణాలు చదివే వాళ్ళకు పురాణంలాగా కనిపిస్తుంది. వేదం చదివే వాళ్ళకు వేదంలాగా కనిపిస్తుంది. ఇవి నీతి శాస్త్రం వాళ్ళకు నీతి శాస్త్రంలాగా కనిపిస్తుంది. ఇందులో చెప్పబడినటువంటి ధర్మములే లేవు. వేదం యొక్క సమగ్ర స్వరూపం ఉంటుంది. కనుక మనం ప్రతిరోజు రామాయణాన్ని, భారతాన్ని, భాగవతం అని ఇంకో గ్రంథం ఉన్నది, మోక్ష గ్రంథం, ఆ మూడింటిని వినేటటువంటి సంప్రదాయం మన తాతల కాలంలో ఉండేది. మనం వాటి అన్నింటినీ పక్కన పెట్టేసి వేరే పనులకు అలవాటు పడిపోయాం కనుక మనకు చాలా విషయాలు తెలియకుండా అయిపోతున్నాయి. మా మిత్రులు సారథి గారు మీరు నెలజరి చెప్పాలండి అంటే నేను అంగీకరించడానికి కారణం ఏమిటంటే ధర్మ ప్రచారం కావాలి. అసలు అందులో ఉన్న విషయం ఏమిటో ప్రజలకు, సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకొని రావాలి. మనం అందరం ధర్మాన్ని ఆచరించాలి. అందువల్ల ఆ విషయం చెప్పడానికి వచ్చాను. ఈ మహాభారతాన్ని గురించి ఒకసారి ఒక సభలో చర్చ జరిగింది. ఒక ఆయన అన్నాడు, అయ్యా భారతాన్ని భారతంచేక్షుకండంచ శశాంకమపివర్ణయ అన్నాడు. ఒక శ్లోకం. శ్లోకం అంటే 8 అక్షరాలు, 4 భాగాలు ఉంటాయండి. శుక్లాంబరధరం విష్ణుం 8 అక్షరాలు, శశివర్ణం చతుర్భుజం 8 అక్షరాలు, ప్రసన్న వదనం ధ్యాయేత్ అది కూడా 8 అక్షరాలు, సర్వ విఘ్నోపశాంతయే 8 అక్షరాలు, 32 అక్షరాలు వరుసగా రావాలి. దీన్ని ఒక ఛందస్సు అని అంటున్నారు. ఇటువంటి ఛందోబద్ధంగా వాడు విషయం చెప్పేటప్పుడు ఆయన ప్రశ్న ఏమేశాడంటే, నువ్వు మహాభారతాన్ని 18, ఈ మహాభారతం 18 పర్వములు అని ఉన్నాయి. పర్వములు అంటే చాప్టర్స్ అని అంటాం కదండి మనము, వాటిని పర్వములు. ఈ 18 పర్వముల యొక్క భగవద్గీత 18 అధ్యాయాలు ఉన్నాయి, మహాభారతం 18 పర్వాలు ఉన్నాయి, మొత్తం ఈ పురాణాలు 18. ఎందుకో 18 అనే దాన్ని ఎక్కువగా తీసుకున్నాడు వేదవ్యాస మహర్షి. అది వేరే విషయం, ఇప్పుడు ఆ చర్చ వద్దు. ఈ మహాభారతాన్ని చెరుకు గడను, ఆయనకైతే చెరుకు గడ కనిపించింది, అమ్మవారు పట్టుకొని ఉంటే చూశాడు. చెరుకు గడను, మహాభారతాన్ని, చంద్రుణ్ణి కూడా వర్ణించండి అన్నాడు. అప్పుడు ఆయన ఏం చేయాలా, ఇన్నింటిని గురించి చెప్పాలంటే పెద్ద శ్లోకం తీసుకోవాలా, ఇంత పొడవు. ఆయన ఏమన్నాడంటే శ్లోకార్థేన ప్రవక్ష్యామి అన్నాడు. ఇంకా 8 అక్షరాలు కూడా తీసేసినాడు. ఇంకెన్ని అక్షరాలు మిగిలినాయి? 8 అక్షరాలు మిగిలినాయి. 8 అక్షరాల్లో చెప్పాడు, 3 వర్ణించాడు. చమత్కారం. సారం పర్వణి పర్వణి అన్నాడు ఆయన. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలా. పర్వము అంటే పూర్ణిమను పర్వము అంటారు, పర్వకాలం. కాబట్టి చంద్రుడు ప్రతి పున్నమ నాడు నిండుగా ప్రకాశవంతంగా ఉంటాడు, సారం అంతా అక్కడే ఉంటుంది. కాబట్టి చంద్రుడికి అయిపోయింది. చెరుకు గడకు గెణుపులు ఉంటాయి, మనం గెణుపులు అంటాం. ఇట్లా చెరుకు గడ పొడవుగా ఉంటే గెణుపులు ఉంటాయి, ఆ గెణుపులని పర్వములు అంటారు. మహాభారతంలో పర్వములు ఉన్నాయి. మహాభారతంలో ఉండే పర్వములు 18. సారం ప్రతి పర్వంలోనూ అత్యంత అద్భుతమైన అమృతోపమానమైన సారం ఉన్నదండి. చెరుకు గడలో కూడా ప్రతి చోట చెరుకు రసం చుప్పతిల్లుతూ ఉంటుంది. చంద్రుడు ప్రతి పున్నమ నాడు చంద్రుడు అద్భుతంగా ప్రకాశిస్తాడు. కాబట్టి సారం పర్వణి పర్వణి 3 అక్షరాలు చెప్పాడు ఆయన. అటువంటిది మహాభారతం. ఇటువంటి మహాభారత గ్రంథాన్ని మనం చెప్పుకోవడానికి సంసిద్ధం అవుతూ ఉన్నాము. ఇందులో నలమహారాజు యొక్క చరిత్ర అనేటటువంటిది ఎంత గొప్పదంటే, సుందరకాండ చెప్పేటప్పుడు సీతాదేవి అరణ్యవాసం చేస్తూ ఉంది. రావణాసురుడు ఆమెను బంధించాడు, చెట్టు కింద ఉన్నది ఆ తల్లి. అప్పుడు ఆమె అంటూ రాక్షసులంతా వచ్చి ఆమెను ప్రేరేపిస్తారు, నీవు రావణాసురుడిని పెళ్లి చేసుకో, ఎందుకు బాధపడతావా, రాముడు ఎక్కడో పోయాళ్లే ఏమేమో చెప్తే ఆ సీతాదేవి అంటుంది, నైషదం దమయంతీవా రామం పతిమనువ్రత అంటుంది. నిషద దేశపు మహారాజు అయినటువంటి నలుడి యొక్క భార్య దమయంతి ఏ విధంగా పతివ్రతో నేను అట్లే ఉంటానని చెప్తున్నాను. కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను. సావిత్రి సత్యవంతంచ, సావిత్రీదేవి సత్యవంతుణ్ణి ఎలా చేశాడు అంటే ఇవన్నీ దీంట్లోటివే. అంటే సీతాదేవికి సుందరకాండ జరిగేదానికంటే చాలా పూర్వం జరిగింది ఈ వృత్తాంతం. ఈ మహాభారత వృత్తాంతంను ఇంకా చమత్కారంగా కొంతమంది చెబుతూ ఉన్నారు. ఒక్క మాట చెప్పి ప్రారంభిస్తాం. ఏకాదశ్యాం అహోరాత్రం కర్తవ్యం భోజనద్వయం అన్నాడు. ఏకాదశి నాడు
2 భోజనాలు చేయండి అయ్యా అని అర్థం వస్తుంది దానికి. అదేమండి ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి కదా, ఏకాదశం అహోరాత్రం కర్తవ్యం భోజనద్వయం. భోజనాద్వయం ఏమిటా ద్వయం అంటే మధ్యాహ్నే హరికీర్తనం, రాత్రౌ జాగరణం చేయవ, రాత్రి జాగరణం ఉండండి, మధ్యాహ్నం హరికీర్తనం చేయండి అన్నాడు. అంతేకాదు ప్రాతర్ద్యూత ప్రసంగేన, పొద్దున లేస్తూనే మన జీవితం ఎలా గడపాలంటే మహాభారతం చదవడంతో కాలం గడపాలి. ద్యూత ప్రసంగేన మామూలుగా అర్థం చేసుకుంటే పొద్దున కూడా జూదం ఆడండి అని అర్థం వస్తుంది. ప్రాతర్ద్యూత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత, మధ్యాహ్నం ఆడవాళ్ళతో ఒక సవాలు చేసుకుంటూ కూర్చోండి. రాత్రి చోర ప్రసంగేన, రాత్రి కూడా దొంగతనాలకు పోండి అని అర్థం వస్తుంది. అట్లా కాదయ్యా, ప్రాతః ద్యూత ప్రసంగేన, ద్యూతం అంటే జూదం ఆడిండేటువంటి కథ వచ్చేది ఎక్కడ? మహాభారతంలో. కాబట్టి ప్రాతకాలం అంతా మహాభారతం చదవండి. మధ్యాహ్నే స్త్రీ ప్రసంగ, స్త్రీ ఎవరంటే సీతాదేవి, మధ్యాహ్నం పూట రామాయణం చదవండి. రాత్రౌ చోర ప్రసంగేన, రాత్రి పూట దొంగ ఎవడా వెన్న దొంగ ఉన్నాడు కదా మన కృష్ణ పరమాత్మ, ఆయన సమయం భాగవతం చదవండి. భారతం రామాయణం భాగవతం ఇలాగా చదివితే మీ జీవితం ధన్యమవుతుందని మన పెద్దలు చెప్పారు. అటువంటి మహాభారత గ్రంథంలో ఇది వచ్చింది. ఎక్కడొచ్చిందంటే ఏమిటి? ఇక్కడి నుంచి ఇంక ఇదంతా ఉపోద్ఘాతం చెప్పాను. ఇక్కడి నుంచి అసలు విషయం ప్రారంభం అవుతుంది. నేను చెప్పినా చెప్పకపోయినా అందరికీ దాదాపుగా తెలిసినటువంటిది ఏమిటంటే పాండవులు గురించి నేను చెప్పే పరిచయం చేయక్కర్లే. పాండవులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ఈ 5 మంది పాండు మహారాజు పుత్రులు. వాళ్ళతో పాటు వాళ్ళ భార్య ద్రౌపదీదేవి. వీళ్ళందరూ కూడా దాయాదుల చేత, దుర్యోధనుడు మొదలైనటువంటి దుర్మార్గుల చేత అధర్మబద్ధంగా వాళ్ళని ఓడించి, జూదమాడి ఓడించి, ఇబ్బందులు పెట్టి, అవమానపరిచి వాళ్ళని బయటికి నూకేశారు. వాళ్ళంతా అడవుల పాలైపోయినారు. అడవుల్లో తిరిగంటే ఆనాడు అడవులు ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు చెప్పాను కదా, ఇంకా కలియుగం ఎప్పుడో 5-6 వేల సంవత్సరాల పూర్వం ఎప్పుడో ద్వాపర యుగంలో జరిగిన వృత్తాంతం అది. అప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఆ భయంకరమైన అడవుల్లో తిరుగుతూ తిండికి తిప్పలకు నానా అవస్థపడ్డారు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అక్కడక్కడక్కడ పోతూ ఉండడము, ఒక్కొక్క ఋషి ఆశ్రమంలో ఎవరైనా ఋషులు ఉంటే వాళ్ళ దగ్గర పోవడము, కాయా కసర్లో వాడేదో ఏదో అక్కడ అడవిలో ఉండే దొరికింది తెచ్చిపెడితే దాంతో కాలం గడుపుకోవటం, అక్కడ వాళ్ళ ద్వారా అనేక విషయాలు తెలుసుకోవడం, అట్లా ముందుకు పోతున్నారు. ధర్మరాజుకు చాలా ఆనందమైందట. ఎప్పుడూ రాజ్యపాలనలో పడి అక్కడ సిటీల్లో ఉండే బదులు ఈ అడవుల్లోకి వస్తే ఈ ధర్మము, వేదము, శాస్త్రం అన్ని స్పష్టంగా నాకు తెలుసుకున్నాయి, అనేక మంది జ్ఞాన సంపన్నులైనటువంటి మహర్షుల ద్వారా నేను తెలుసుకుందామన్న అభిప్రాయంతో అరణ్యవాసం చేస్తున్నాడు. దీన్నే అరణ్య పర్వము అని అంటున్నాం. ఆది పర్వము, సభాపర్వము, అరణ్య పర్వని 3వది ఈ అరణ్య పర్వము. ఈ అరణ్య పర్వంలో ధర్మరాజు తన సోదరులతో పాటు, భార్యతో పాటు అనేక మంది బ్రాహ్మణోత్తములంతా వెంటబెట్టుకుని, వాడు రోజు పూజ చేసినట్టు అగ్నిహోత్రాలు, మనం ఎప్పుడో అవసరమైనప్పుడు యజ్ఞాలు చేస్తాం, అట్లా ప్రతి పూట చేస్తారు. అగ్నిహోత్రాలు తీసుకుని వాళ్ళ సంభారాలతో వాళ్ళంతా ప్రయాణం చేస్తూ ఉన్నారు. తిరుగుతూ ఉంటే ఒకనాడు ఎంత ధర్మాత్ముడైనా ధర్మరాజుకు మనస్సులో చికాకు వచ్చింది. ఎంత ధర్మంగా ఉన్నాను నేను, ఎంత జాగ్రత్తగా ఉన్నాను, ఇంత అపకారం చేయలేదు, నాకు ఇన్ని కష్టాలు వచ్చి నెత్తిన పడ్డాయే, ఏమిటి అవమానము, నా భార్యను వేల కొలది సభ ఉండేటువంటి మహా నిండు సభలో గుడ్డలు ఊడదీసి తోసేశారే, జుట్టు బట్టి లాగారే, ఇటువంటి అవమానాలు నేను పొందాను, ఇంతటి ఘోరమైనటువంటి కష్టాలు వచ్చాయి. మా తమ్ముడు భీముడు ఒక పూటకు లక్షణంగా ఆయన ఒక ఏనుగు తిన్నంత తింటాడు, అటువంటి వాడు 4 పిడిసలు ఇంత గడ్డి ఏదో కాయాకాసలు వాటితో తిని కాలం గడుపుతూ బక్క చిక్కిపోతున్నాడు. అర్జునుడు ఇలా అయిపోయినాడు, నా పిల్లలు ఇట్లయిపోయినారు, నా భార్యకు పాపం కనీసం ఆమె అవస్థ ఎంత ఉన్నదో తెలియదు అని పాపం ఎన్ని మనసుకు ఏదో చాలా బాధ అయింది. ఆయన నేరుగా పోయి ఒక మహర్షి ఆశ్రమం దగ్గరికి చేరుకున్నారు. ఆయన పేరు బృహదశ్యుడు. అయ్యా, ఈ నల చరిత్ర వినేటప్పుడు మెదడులో మనం కొన్ని పేర్లు వచ్చినప్పుడు వాటిని బాగా జ్ఞాపకం పెట్టుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే చాలా వస్తాయి. బృహదశ్యుడు అని ఒక మహర్షి, చాలా గొప్పవాడు, మహా తపశ్శక్తి సంపన్నుడు. ఆయన ఒక దాదాపు ఒక 4-5 కిలోమీటర్ల వెడల్పుతో ఆశ్రమం అంతా ఏర్పాటు చేశాడు.
అనేకమైనటువంటి కావలసినటువంటి ఏర్పాట్లతో అనేక మంది తపస్సులు చేస్తున్నారు, అనుష్ఠానాలు చేస్తున్నారు. వాళ్ళందరికీ ఈయన కుల గురువుగా అక్కడ నుండి చేస్తున్నాడు. వీళ్ళు నేరుగా పోయి ఆ మహర్షిని దర్శించారు. రావయ్య ధర్మరాజా, అరణ్యవాసం చేస్తున్నావా? కానీ కానీ మంచిదేనాయన, పోండి అంత అని ఆతిథ్యం ఇచ్చాడు, కూర్చోబెట్టాడు. ఇక్కడ వాళ్ళకి విశ్రాంతి మెల్లగా గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. స్వామి, నా మనస్సులో చాలా బాధ కలుగుతున్నది. నాకు ఎండకన్నెరుగని రాజకుమారి నా భార్య. ఆమె ఒక తల్లికి కడుపులో నుంచి పుట్టినటువంటి ఆమె కూడా కాదామె. ద్రౌపది సామాన్యురాలు కాదు. చాలా అపోహలు ఉన్నాయి దేశంలో, గమనించాలి. యజ్ఞం చేస్తూ ఉంటే మనం పూర్ణాది యజ్ఞం చేశామే, ఆ యజ్ఞకుండం నుంచి పుట్టింది. ఎంత పవిత్రురాలు! అటువంటి ద్రౌపది ఆమె కష్టాలు పడుతున్నది. నా తమ్ముళ్ళు కష్టాలు పడుతున్నారు. మాకు సమస్యలు వచ్చాయి. నా అంత దరిద్రుడు, నా అంత దురదృష్టవంతుడు ఇంకెక్కడా ఉండడం అనిపిస్తున్నది. నాకు చాలా బాధేస్తున్నది స్వామి అన్నాడు. అయ్యా, కష్టాలు మామూలే లేవయ్యా, అందరికీ వస్తూ ఉంటాయని అన్నాడు ఆయన. వినలే. నాలాగా కష్టపడ్డవాడు ఎవడైనా ఉన్నాడా అని అడిగాడు. నేను ధర్మరాజు ఇంత కష్టపడుతున్నానే, నా విధంగా నాలాగా కష్టపడేవాడు ఎవడైనా ఉన్నాడా? అప్పుడు ఆయన బృహదస్సుడు చెప్పాడు. ఉన్నాడయ్యా అన్నాడు. ఉన్నాడా? ఎవరండి, ఏమిటి కథ అన్నాడు. ఇప్పటికి చాలా పూర్వం జరిగిన వృత్తాంతం ఒకటి చెప్తాను. నలుడు అని ఒక మహారాజు ఉండేవాడు, చక్రవర్తి. నువ్వన్నా మామూలు రాజు, ఆయన చక్రవర్తి, చాలా గొప్పవాడు ఆయన. అటువంటి మహానుభావుడు నీలాగే జూదమాడి ఓడిపోయి అడవుల పాలై అష్ట కష్టములను పడ్డాడు ఆయన అని చెప్పాడు. అట్లనా అన్నాడు. అవునయ్యా, నీవన్నా నీ 4 తమ్ముళ్లతో వచ్చావు. 10,000 ఏనుగుల బలం కలిగిన భీముడున్నాడు. ఇంద్రుడి యొక్క స్వర్గానికి నేరుగా వెళ్ళి ఇంద్రుడి పక్కన ఆయనతో సమానంగా కుర్చీలో కూర్చున్నటువంటి అర్జునుడు ఉన్నాడు. ఇటువంటి మహానుభావులంతా నీకు తోడున్నారు. అగ్నిదేవిలో నుంచి పుట్టినటువంటి ద్రౌపది తల్లి ఉన్నది. ఇంతమంది నీకు తోడుండి ఈ బ్రాహ్మణోత్తములంతా ఉన్నారు. అందరితో మాట్లాడుకుంటూ హాయిగా కాలం గడుపుతున్నావు. నీకేం కష్టమయ్యా? కష్టం అంటే నలుడిది కష్టం. ఏమిటండి ఆ కథ? ఆ నలుడు ఎలా పుట్టాడు? ఎవరు మహానుభావుడు? ఆయన గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు చెప్పండి అన్నాడు. అప్పుడు ప్రారంభమైంది ఈ నల చరిత్రము. మహారాజా, వివరంగా చెబుతాను విను. ఆసీత్ రాజా నలో నామ వీరసేన సుతో బలి ఉపపన్నో గుణైరిష్టై రూపవాన్ అశ్వకో విద. గుర్రములకు సంబంధించిన గొప్ప శాస్త్రమును ఆపోషణ పట్టాడు ఆ నల మహారాజు. ఆయనలో చాలా గొప్ప గుణాలని చెప్పానే, ఒకటి బయటకు వస్తాయి చూడండి, చెప్తున్నాను. ఆయన గుర్రమును ఇట్లా చూస్తే చాలు, ఈ గుర్రము ఏ జాతిది, దీనికి ఎక్కడ ఏం మచ్చలు ఉన్నాయి, ఇది ఎట్లా ఎంత వేగంగా పరిగెత్తగలదు, దీనికి ఏ వ్యాధి వస్తే ఏ మందు వేయాలి, చచ్చుబడిపోయి నేల పడిపోయిన దాన్ని కూడా లేపడం ఎలాగా, అన్నీ తెలుసు ఆయనకి. అంతేకాదు మహాబలవంతుడు, అద్భుతమైన సౌందర్యవంతుడు. ఆయన వీరసేనుడు అని నిషధ దేశమునకు ఒక అధిపతి. నిషధ దేశం అని ఒక దేశం ఉన్నది భారతదేశంలో, ముఖ్యమైనటువంటి ప్రాంతం. మరి ఇప్పుడు ఆ రాజ్యాలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో ఏమిటో మనకంతా గందరగోళంగా మారిపోయిన స్టేట్స్ అయిపోయినాయి ఇప్పుడు. ఆ వీరసేనుని యొక్క కుమారుడు ఈ నలమహారాజు. ఈయన అక్కడ ఆయన కుమారుడుగా ఉన్నాడు. ఇటువంటి మహానుభావుడు ఉండేవాడు. ఆయన అతిష్టన్ మనుజేంద్రాణం మూర్ధ్ని దేవపతిర్యథ. దేవతల రాజైన ఇంద్రుడు ఎట్లా ఉంటాడో అట్లా ఆయన మొత్తం ప్రపంచంలో భూమండలంలో ఉండేటువంటి రాజులందరికంటే తలవానికంగా ఉండేవాడు. అంతేకాదు అందరికంటే పై ఎత్తులో ఎప్పుడు ఉన్నత స్థానంలో ఉంటాడు. అందరికంటే ఎత్తు ఏది ఉంటుంది? ఆకాశం. ఆకాశంలో సూర్యుడు ఎట్లా ప్రకాశిస్తాడో అట్లా ప్రకాశించేటటువంటి వాడు ఆయన. బ్రహ్మనిష్టాగరిష్ఠుడు, పరమాత్మను ఉపాసన చేసేటువంటి లక్షణం కలిగిన వాడు, వేదాంగాలన్నీ ఆపోషణ పట్టినవాడు, అన్ని చదువుకున్నవాడు, అక్షప్రియ. అయితే ఆయనకు ఈ పాచికలు వేసి ఆడేది జూదమాడడం అనేటువంటి
ఆట ఆయనకు చాలా ఇష్టం. ఆయనకు అన్ని ఆటలు వస్తాయి. 64 కళల్లోనూ పండితుడైనా ఈ జూద విద్య అంటే ఆయన చాలా ఇష్టం. అది ఎందుకో బాగా ఆడేవాడు, బాగా ఆడతాడు, మంచి హ్యాండ్. ఆయన జయించేవాడు లేడు, అంత బాగా చదువుకున్నాడు. సత్యవాది, అబద్ధం మాట్లాడేవాడు కాదు ఆయన. ఎప్పుడు ఆయన నోటి వెంట సత్యమే వస్తుంది. అంతేకాదు మహాన్ అక్షౌహిణీపతి, ఆయన దగ్గర ఉన్న సైన్యం చాలా గొప్పది. అతడు ఈ నలమహారాజు చరిత్రను, ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొక విషయం చెబుతున్నాను. శ్రీహర్షుడు అని ఒక కవి సంస్కృతంలో, శ్రీహర్షుడు ఆయన పేరు. ఆశ్చర్యం అవుతుందమ్మా, ఆ శ్రీహర్షుడు అనేటువంటి కవి ఎంత గొప్పవాడంటే సంస్కృత భాషలో ఒక్కొక్క కవిది ఒక గొప్పతనం అండి. ఆయన శ్రీహర్షుడికి అంత విద్య ఎలా వచ్చిందో మనకు తెలియదు, కానీ ఆయన నైషధం అని ఒక పుస్తకం రాశాడు. ఈ నల చరిత్రే రాశాడు ఆయన. ఆ నైషధంలో ఆయన ఒక శ్లోకం రాస్తాడు. ఈ నలమహారాజు పరిపాలిస్తూ ఉంటే ప్రజలందరికీ ఒక పెద్ద సందేహం బయలుదేరిందట. అందరూ చర్చించుకుంటున్నారట పార్టీలుగా. ఏమి చర్చ అంటే, నాక్షరాణి పఠితాని, ఇతడు చదువు రానివాడు నలమహారాజు అన్నాడు ఒక ఆయన. ఏమయ్యా అట్లా మాట్లాడుతున్నావు అన్నాడు. చదువుకున్నాడయా, ఏం చదువుకోలేదంటే, ఆ విస్మృత అథవా పఠితోపి, చదివింటాడు కానీ మరుపు ఎక్కువ, మర్చిపోయింటాడు అని ఇంకో ఆయన. ఎందుకు ఇట్లా అంటున్నారయ్యా మీరంటే, ఆయన చూడండి, నా అంటే ఇంగ్లీష్లో నో, తెలుగులో వద్దు, లేదు, కాదు అనే పదం. ఆ పదం ఆయన నోట్లో రానే రాదండి. మేము ఇన్నేళ్ల నుంచి చూస్తున్నాం. ఆయనకు నా అనే అక్షరమే రాకుండే నలమహారాజుకు నా ఎవడన్నా ఏ మడుగు ఇచ్చేస్తాడు. ఆయన ఏ మడుగు చేస్తాడు, నా అనే అక్షరం వస్తుందేమో నోట్లో అంటే, లేదండి చదువుకోనంటే నా అనే అక్షరం మర్చిపోతాడు. నాక్షరాన్ని పఠితాని అథవా విస్మృత పఠితోపి ఇతి విద్వన డోలాంచక్రే చకారకలు నకారహ అని రాస్తాడు. నకారం అనేది కొంతమంది చదువుకున్నాడని, కొంతమంది చదువుకోలేదని. చదివింటే ఇట్లా కావాలి కదా, మరి నా అనేది అనడే, లేదని అంటే చూడండి ఎప్పుడు అడిగి వస్తానందో నేను, మహారాజా మీ ఉంగరం ఇస్తారా, తీసుకోయా. నో అని అన్నాడు, ఇచ్చేస్తాడు. రాజా నాకు ఇల్లు కావాలా, తీసుకో. ఏది అడిగితే అది. ఆయన చేతికి ఎముక ఉందా లేదా అని అనుమానం వచ్చింది వాళ్ళకు. ఇవ్వడమే ఒక పని పెట్టుకున్నాడు. అంతటి గొప్పవాడు ఈ నలమహారాజు. ఈ శ్రీహర్షుడైన కవి ఉన్నాడే, ఈ కవి ఈ నైషధం అనేటటువంటి కావ్యాన్ని 18 సార్లు మార్చినాడు ఆయన. ఆయన ఒకసారి రాస్తే పండితులకి అర్థం కాలేదు, అంత గొప్ప కవి. నా అనే ఒక అక్షరాన్ని తీసుకుని ఒక శ్లోకం, ఊరికే నా అనే అక్షరం వేరే ఏముండదు, ఆ విధంగా శ్లోకం అంతా రాసేసాడు ఆయన. ఆ విధంగా ఈయన శ్రీహర్షుడు అనేటువంటి ఆయన నైషధం అని ఒక గ్రంథం రాశాడు. దాంట్లో ఇంత చర్చ వస్తుంది. కనుక ఇతడు ఈ విధంగా ఉంటే చక్కగా మంచి యవ్వనవంతుడు అవుతున్నాడు ఈ నలమహారాజు. యువరాజుగా ఆయన రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నాడు. చాలా ధర్మబద్ధంగా ఉన్నాడు. రూపములో కోటి మన్మథుల లావణ్యం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన గొప్పతనం అంతా ప్రపంచంలో అందరూ చెప్పుకుంటున్నారు బాగా. అటువంటి సందర్భంలోనే విదర్భ దేశం అని ఒక దేశం, ఇంకొక దేశం. అప్పుడు ఏం జరిగిందంటే, అక్కడ భీముడు అని ఒక ఆయన రాజు పుట్టాడు. మన భీముడు కాదండి, అక్కడ భీముడు ఆయన పేరు. ఆ భీముడు అనేటటువంటి మహారాజు సంతానం లేక చాలా అవస్థపడుతున్నాడు. చాలా కాలమైంది సంతానం లేదే అని చాలా బాధపడుతూ ఉంటే, ఆయన ఒకసారి మహానుభావుడు వాళ్ళ ఇంటికి వచ్చాడు. చెప్పాను చాలా పేర్లు వస్తూ ఉంటాయని. ఆయన దముడు అనే మహర్షి వచ్చాడు. ఆయన వీడు చాలా బాగా పూజ చేసి ఆతిథ్యనిచ్చి అన్ని గౌరవించేటప్పటికి ఆయన ఏమన్నా అంటే, ఏటయా నీ కోరిక ఏమన్నాడు. స్వామి సంతానం లేదండి అన్నాడు. సరే, నీకు అద్భుతమైనటువంటి దివ్య సౌందర్య రాశి గుణవతి సాక్షాత్ బాలా త్రిపుర సుందరి స్వరూపిణి అయినటువంటి అమ్మాయిని, ఒక అమ్మాయిని నీకు కలుగుతుంది పొమ్మన్నాడు. అలాగే 3 కొడుకులు కలుగుతాడు. దమయంతీం దమం దాంతం అన్నాడు. దమనం, దమయంతి, దముడు, దాంతుడు, దమనుడు 3 కొడుకులు, ఒక బిడ్డ పుట్టేటట్టుగా ఆయన ఆశీర్వచనం చేశాడట. ఆ అమ్మాయి పుట్టింది మొదలుకొని ఇంకా ఎట్లుందంటే మహాలక్ష్మి ఆవిర్భవించినట్లయింది వాళ్ళ ఇంట్లో. బ్రహ్మాండమైనటువంటి యోగం. ఆమె ముఖమును చూస్తే అదృష్టం పండుతుంది ఎవరికైనా. ఆ అమ్మాయి ఎంత అద్భుతమైనటువంటి సౌందర్య రాశో అంత గుణవతి.
ఆ అమ్మాయికి 100 మంది చెలికత్తెలు ఎప్పుడూ పక్కన ఉంటారు. అందరూ కలిసి హాయిగా తిరుగుతూ ఉన్నారు, తోటల్లో హాయిగా విహరిస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. ఆ అమ్మాయి పాడికి ఆ అమ్మాయి పెరిగి పెద్దదవుతున్నది. ఇక్కడ నలమహారాజు ఈయన యవ్వనంలో ఉండి ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడు. ఇది పూర్వ రంగం జరిగింది. ఒకసారి ఈ రాజ్యానికి ఏం చేస్తారంటే ఇక్కడ వాళ్ళు అక్కడ ఇక్కడ తీర్థయాత్రలకు తిరుగుతూ ఉంటారు కొంతమంది. ఏమిటి మీ ఊళ్ళో మీ రాష్ట్రంలో ఏం విశేషాలు మీ దేశంలో అంటే, అయ్యా మా ఈ గొప్ప అవి ఏంటి అన్నీ చెప్పి నలమహారాజు గురించి ఇంత పొడుగు చెప్పేవాళ్ళు. అద్భుతమైనటువంటి ప్రజ్ఞ చెప్పేవాళ్ళు ఎక్కడ, ఈ దమయంతి వాళ్ళ ఊళ్ళో. అలాగే ఈ నలమహారాజు దగ్గరికి వచ్చి దమయంతి అనే అమ్మాయి ఉందండి, అబ్బబ్బబ్బ కళ్ళు చెదిరిపోతాయండి, అంత అందము దేవతలలో కూడా ఎవరికీ ఉండదు, సృష్టిలోనే ఎవరు లేరు అంత అందగత్యామే అనే విషయాన్ని ఇక్కడ ప్రచారం జరిగింది. అదంతా ఒకసారి విన్నాడు, 2 సార్లు విన్నాడు, 3 సార్లు విని చాలా మంది చెబుతూ ఉంటే ఎవరి దమయంతి ఇట్లా ఉంటుందా అని ఊహ చేసి ఆయన బొమ్మ గీసేసాడు. ఆయన మనస్సులో ఓహో పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలి అనే కోరిక కలిగింది. ఆ దమయంతి అనేటటువంటి అమ్మాయి ఇంత బాగుంటుందా, ఒకసారి చూడాలి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మనసులో అనుకున్నాడు, బయటికి చెప్పలేదు. ఆయన రోజు రోజుకు ఆయన కోరిక పెరుగుతున్నది. అదే విధంగా వాళ్ళ నాన్నగారి దగ్గర సభలో వచ్చి పండితులు బ్రాహ్మణులు వాళ్ళు వీళ్ళు తీర్థయాత్రలు పోయేవాళ్ళంతా వాళ్ళ నాన్నతో, ఆయన నలుడు చాలా గొప్పవాడండి, ఆయన వీరసేన కుమారుడు ఎంత గొప్పవాడే వీళ్ళంతా చెబుతున్నారు ఇక్కడ. అవన్నీ విని 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 ఈ అమ్మాయికి మనసులో ముద్ర పడిపోయింది, నలుడు అంటే ఇట్లా ఉంటాడా అని. వాళ్ళకి అనేక విద్యలు వస్తాయి రాజులకు రాజకుమార్తెలకు. ఆమె కూడా చిత్రీకరణ చేసి వీళ్ళు వర్ణించిన వర్ణంను బట్టి ఒక బొమ్మ గీచేసింది. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఇది అబద్ధమేమో అని అనుకుంటున్నాం, కానీ నిజం A1 అనేది ఒకటి వచ్చింది. ఇప్పుడు A1 ఏదో ఒకటి వచ్చింది, టెక్నాలజీ ఏఐ ఏమో, దాంతో వాళ్ళు ఊహ చేస్తే వేసేస్తారు. అట్లా ఆ విద్యలు చూడండి అప్పటికి ఉన్నాయి మన దాంట్లో. ఆ అమ్మాయి చేసుకుని అబ్బా ఇతనినే నేను భర్తగా వరించాలి అని మనసులో అనుకున్నాను అమ్మాయి. ఆ అమ్మాయికి దినదిన ప్రవర్తన శరీరంలో యవ్వనం కొద్ది కొద్దిగా పెరిగే కొద్దీ ఆ అమ్మాయికి మనస్సులో ఈ నలమహారాజు యొక్క రూపము ఇట్లా ఉంటుందా అని ఊహ, నిజానికి చూడలేదు ఆమె, ఊహల్లో తేలుతున్నది. అక్కడ ఆయన ఊహల్లో తేలుతున్నాడు. ఒకనాడు కొంచెం ఒక 10 నిమిషాలు విశ్రాంతి దొరికింది నలమహారాజుకు. రాజ్యకారాల నుంచి తోటలో వెళ్ళాడు. తోటలో అట్లా ఇట్లా విశ్రాంతి తిరుగుతూ ఉంటే హంసల గుంపు ఒకటి ఆకాశంలో వెళ్తున్నది. ఆ హంసల గుంపులో ఈయన అట్లా ఇట్లా చూసి, ఈయన అన్ని చెప్పేది 64 కళలు తెలిసి ఈయనకి, పక్షులు పక్షి భాషలు అన్నీ తెలుసు. ఆయన ఒక హంసను గబుక్కను పట్టుకునేసినాడు. మనం ఏదో పక్షులు పట్టుకున్నాడు ఆయన, పావురం పట్టుకునేటప్పటికి అదేంటంటే నవ్వుతూ అన్నది, మహారాజా మహారాజా నన్నేం చేయొద్దు, నేను నీకు ఉపకారం చేసి పెడతాన్నాడు. పిచ్చిముడా నువ్వు నాకేం ఉపకారం చేస్తావే పక్షి అన్నాడు. లేదు నేను చేస్తాను అన్నది. ఏం చేస్తావు అన్నాడు. ఆయన ఎవ్వరితోనూ ఏమీ చెప్పలేదు, కానీ నీ మనస్సులో ఎవరో ఒక అమ్మాయి ఉంది కదా దమయంతి అని, నువ్వు అమ్మాయిని చాలా ఇష్టపడుతున్నావు, చూడాలని చాలా కోరిక పడుతున్నది నీకు, నేను ఇప్పుడు పోయి నన్ను వదిలితే నేను నేరుగా పోయి ఆ అమ్మాయికి నీ మీద ప్రేమ పుట్టేటట్టు చేస్తాను అన్నది ఆ పక్షి. నవ్వుకున్నాడు ఆయన. అదే ఇదే చమత్కారంగా ఉన్నది. సరే చంపాలన్న ఉద్దేశం లేదు కనుక సరే వెళ్ళు అని పంపించాడు. అది అందరిని రాని అందరినీ హంసలను గుంపును పిలుచుకొని ఈ విదర్భ దేశాన్ని పరిగెత్తింది. ఈ విదర్భ దేశంలోకి వెళ్ళి ఈ అమ్మాయి సరిగ్గా చక్కగా ఆ వసంత ఋతువులో ఆ తోటలో విహరిస్తూ పూల చెట్లు ఆ కొమ్మల మీద ఉయ్యాలు ఊగుతూ అమ్మాయి ఆడుకుంటూ ఉన్నది. 100 మంది చెలికెత్తెలతో సంతోషంగా ఉన్నది దమయంతి. ఆ దమయంతి ఉండే దగ్గరికి గుంపు పోయింది. వాళ్ళు ఇది చూసి ఈ హంస చాలా బాగున్నది, అన్ని హంసల్ని పట్టుకోవడానికి ఒక్కొక్క చెలికెత్తే ఒక్కొక్క హంస దగ్గరికి వెళ్ళింది. నలమహారాజు ఏ హంసను పట్టుకున్నాడో ఆ హంస ఈమె దగ్గరికి వచ్చింది. అది రావాలనే వచ్చింది కదా, ఈమె దగ్గరికి వచ్చింది. ఈమె ఒళ్ళో వాలింది. ఆమె దాన్ని నిమురుతూ ఏమిటి ఎంత బాగున్నావు, ఎంత ముద్దుగా ఉన్నావు అని అంటూ ఉంటే, అది దమయంతి నీ మనస్సులో ఏమున్నదో నాకు తెలుసు అన్నది. నీకెట్లా తెలుసు అంటే అప్పుడు అది చెప్పింది, నేను నలుడిని నేను కండారా చూశాను. చూసావా ఎలా ఉన్నాడు అంటే అప్పుడు నలుడిని బాగా వర్ణించింది. ఎంత వర్ణించిందంటే ఈ అమ్మాయి గుండెల్లో అది ముద్ర పడిపోయింది. ఆయనని చాలా గొప్పవాడు, నువ్వు వాడిని పెళ్లి చేసుకుంటే ఆయన్ని తీసుకో అని మాటలన్నీ చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అది వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటే ఇంక అప్పటి నుంచి ఈ దమయంతికి
అన్నం ఆ రోజు అన్నం తిరగలే. ఎందుకంటే ఇది చెప్పిందే మనసులో బాగా రిపీట్ అవుతున్నది. ఆ మెదడులో తిరుగుతూ ఉండేమన్నా ఇట్లుంటాడా ఆయన, ఈ నలవడు ఇట్లా కూర్చుంటాడా, ఆయన ఇలా భోంచేస్తాడా, ఇలాంటి ఆలోచనలన్నీ చేసుకుంటూ అమ్మాయి భోజనం తినడం లేదు, నీళ్లు తాగడంలే, పాలు తాగడంలే, ఎవరితో మాట్లాడడంలే, జడ సరిగ్గా దూకోవడంలే, పడుకొని నిద్రపోవటంలే, ఇట్లా తయారైపోయింది. ఇది అయ్యేటప్పటికి ఏమైపోయింది, ఈ చెలికత్తెలంతా కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ రాజుగారికి చెప్పాలి కదా. రాజుగారు మీ అమ్మాయి ఎందుకో ఏదో బాధపడుతున్నదండి, కడుపు నొప్పో తలనొప్పో మాకు అర్థం కావడంలే, ఏమో భోజనం కూడా తీసుకోవడంలే, ఏం తెచ్చిపెట్టిన పదార్థాలు అట్లే ఉంటున్నాయి, అమ్మాయి మాతో ఎవరితో సరిగ్గా మాట్లాడటం లేదు అని చెప్పినారు. అప్పుడు ఆయన ఆలోచన చేసినాడు. తన భార్యతో సైతంగా ఆయన వచ్చి, అమ్మా బుజ్జి ఎంతో ప్రేమగా చూస్తున్నావమ్మా తల్లి అని ఆమెను చాలా బుజ్జిగించేసి ఎంత చెప్పినా అమ్మాయి గమ్మునుంది. ఆ అమ్మాయి యొక్క విషయాన్ని ఆయన జ్యోతిష్కుల ద్వారా వైద్యుల ద్వారా కొంచెం చర్చ జరిపినాడు. జరిపితే ఈ అమ్మాయి యుక్త వయస్సు వచ్చింది, ఈ అమ్మాయికి మనస్సులో ఎవరో ముద్ర పడ్డారు అనే విషయం ఆయనకు అర్థమైపోయింది. అట్లా ఒక పని చేద్దాం, ఈ అమ్మాయిని స్వయంవరం చాటిస్తాం. స్వయంవరం అంటే ఆమె తాను ఎవరికి ఇష్టం వచ్చిన వాడిని ఆమె సెలెక్ట్ చేసుకోవచ్చు. దాన్నే స్వయంవరం అని ఉండేది పూర్వకాలం. ఇప్పుడు కూడా అంతే అనుకోండి, అంతా స్వయంవరాలే, యావి కరెక్ట్ ఉన్నాయి, మొత్తం అంతా ఎక్కడ వాళ్ళు అక్కడ తయారైపోయినారు. అయితే మన స్వయంవరాలన్నీ చాలా వికారంగా ఉన్నాయి. ఆమె అట్లా కాదు. ఆయన ఏం చేశాడంటే ప్రపంచంలో ఉండేటువంటి రాజులందరికీ కబుర్లు పంపించాడు. అయ్యా మేమంతా రావాల్సింది, మా అమ్మాయి ఉన్నది చక్కని చుక్క, మా అమ్మాయి ఎవరిని వరిస్తే వాడికి పెళ్లి చేస్తాను అని ప్రకటన చేశాడు. దేశాల నుంచి అంతా కూడా పరిగెత్తిస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళు ఏమి గుర్రాల మీద, ఏనుగుల మీద, ఒంటెల మీద వచ్చేవాళ్ళు, రత్నరాసు మా గొప్పతనం చూడండి అని రకరకాల ఆభరణాలు ధరించేవాళ్ళు, రకరకాల ప్రదర్శన చేసేవాళ్ళు, బలవంతులు ఉన్నారు, వీరులు ఉన్నారు, శూరులు ఉన్నారు, సంగీత విద్వాంసులు ఉన్నారు. ఎవరికి తోచిన విద్యను వాడు ప్రకటన చేసుకుంటూ అంతా వచ్చేసినారు. అందరికీ విడుదల ఏర్పాటు చేసేసాడు మహారాజు. అట్లాగే ఈ నలుడికి కూడాను ఏర్పాటు చేశాడు. నలుడు కూడా ఆయనకో కబురు అందింది కదా, అందరు రాండి రాండి అని. అప్పుడు ఈ నల మహారాజు కూడా బయలుదేరి ఆయన రథం మీద వస్తున్నాడు. ఇప్పుడు ఒక విశేషం జరిగింది ఇక్కడ. అది ఏమిటంటే దేవతల లోకంలో నారదుడు, తుంబురుడు అని ఇద్దరు ఉన్నారు. తుంబురుడు అనేటువంటి ఆయనకి గుర్రం ముఖం ఉంటుంది, సంగీతంలో అఖండమైన విద్యావంతుడు ఆయన. తుంబురుడు అంట. ఆయన గొంతు తెరిస్తే రాళ్ళు కూడా కరిగిపోతాయి, అంతటి విద్వాంసుడు ఆయన. ఈ నారదుడి కథ మనకు తెలిసిందే, నారద మహర్షి ఎక్కడ చూసినా మనకుంటున్నాడు ఆయన. ఈ నారదుడు, తుంబురుడు అనే వాళ్ళిద్దరూ కూడా హరిగానం చేసుకుంటూ పరమాత్మను స్థుతించుకుంటూ అన్ని లోకాలు తిరుగుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ నేరుగా స్వర్గానికి వెళ్ళారట. మనకు ఇదంతా చెప్పానే, ప్రారంభంలోనే మీకు చెప్పాను, మనకు నమ్మడానికి వీలు లేనటువంటి వస్తూ ఉంటాయి. ఇది ఇప్పటి కథ కాదు, కాలం చాలా లక్షల సంవత్సరాల పూర్వం వ్యవహారం. వాళ్ళిద్దరూ నేరుగా స్వర్గలోకానికి వెళ్ళారు. ఇంద్రుడు వాళ్ళని పిలిచి, మహానుభావులారా రండి రండి కూర్చోండి, ఆసనం వేసి కూర్చోబెట్టి వాళ్ళకి కావాల్సినవన్నీ ఆతిథ్యం ఏర్పాటు చేశాడు. ఏమిటి విశేషాలు, ఎలా ఉన్నారు, ఏమి ఈ మధ్య నారదుడు అన్నాడు, ఏమండి స్వర్గలోకం కొంచెం బిజీ తగ్గిందే, విపరీతంగా కిట ఎప్పుడు వస్తూ ఉంటే స్వర్గానికి చాలా మంది, ఈ మధ్య ఏదో తగ్గిపోయినట్టున్నారు, ఏమిటి కదా అని అన్నాడు. అవునయ్యా నాకు అది ఆశ్చర్యంగా ఉంది, ఏమిటి మీరే చెప్పాలి, భూలో అట్లా తిరిగి అన్ని లోకాలు తిరిగారా, ఎవరు ఈ మధ్య రావడం లేదు. మామూలుగా క్షత్రియులు ఏం చేస్తారంటే యుద్ధాలు చేస్తూ ఉంటారు, యుద్ధాలు చేయడమే క్షత్రియుల పని. ఇప్పుడు అంతే దేశంలో చూడండి, ఎక్కడ వచ్చినా ఏదో ఒక యుద్ధం ప్రారంభమై ఉంటుంది. మీరు బాగా గమనించండి చరిత్రను, ఆనాటి ఈనాటికి మార్పు ఏం లేదు, యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఒక విశేషం ఏమంటే ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే, యుద్ధంలో ధర్మం కోసం పోరాడేటటువంటి వాడు చచ్చిపోతే వాడు నేరుగా ఎన్ని పాపాలన్నా చేసింది, వాడు నేరుగా సూర్యమండలాన్ని భేదించుకుని స్వర్గలోకానికి వెళ్ళి ఆ స్వర్గలోకంలో వాడికి ఒక స్థానం ఉంటుంది, అక్కడ ఆ స్థానాన్ని పొందుతాడు. ఆ విధంగా స్వర్గలోకానికి ఎక్కువగా బిజీగా ఉండేది రాజు. ఈ మధ్య ఒక్కడు రావడం లేదండి ఈ మధ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.